నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము చాలా మటుకు నాకు పేషెంట్స్ నుంచి చాలా హ్మ్, అడుగుతుంటారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. అదే ఆడవాళ్ళలో చూసే ప్రాబ్లమ్స్. గైనకలాజికల్ డిజార్డర్స్ అంటాం. అంటే లేడీస్‌లో గైనకలాజికల్ డిసీజ్ అంటే చాలా ఉంటాయి. బట్ బేసిక్‌గా మెయిన్‌గా ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1, 2 ఇయర్స్ తర్వాత ఫేస్ చేసేది ఒకటి ఇన్‌ఫర్టిలిటీ. అండ్ అదే కాకుండా జీవితాంతం అంటే వాళ్ళు మినార్క్ నుంచి మెనోపాజ్ వరకు చాలా ఫేస్ చేసేదొచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాగైతే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనొచ్చు కావచ్చు. ఒకసారి డిస్మోనేరియా అంటాం. అంటే పీరియడ్స్ టైంలో పెయిన్‌ఫుల్‌గా ఉండడము. అలానే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది చాలా ఎక్కువగా ఈ మధ్య చూస్తున్నాం. అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈవెన్ మెనోపాజ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది చాలా ఇబ్బందులు పెడుతుంది. దీనివల్ల ఇన్‌ఫర్టిలిటీగా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని గురించి ఈరోజు మాట్లాడదాం. అలానే ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే గడ్డలు లాంటివి. దాన్నే మేము గుల్మం అంటాము. ఈ గర్భాశయంలో గడ్డలు పెరగటం వల్ల కూడా అది సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే క్యాన్సర్‌గా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగానే తెలుసుకొని దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆడవాళ్ళు నార్మల్‌గా ఉండగలుగుతారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ కానీ డిసీజ్ అంటాం. పీసీఓడి అంటాం. అంటే ఇది కారణాలు చూసుకుంటే మోస్ట్‌లీ ఇది హార్మోనల్ అంటాం. అంటే ఆడవాళ్ళలో జనరల్‌గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది పీరియడ్స్‌కి ముందు అంటే వాళ్ళకి మినార్కే స్టార్ట్ అయిన తర్వాత ఈ హార్మోన్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నప్పుడు బాడీ మెటబాలిజం కానియండి, బాడీ ఫంక్షనాలిటీని కరెక్ట్‌గా ఉంచుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు గర్భాశయంలో అంటే యుటరస్‌లో మనం ప్రతి 28 డేస్‌కి సైకిల్ అంటాం. మెన్సెస్ సైకిల్ అంటాం. అంటే 28 రోజులకి సైకిల్ బ్రేక్ అయ్యి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ అసమతుల్యం వల్ల ఇంబాలెన్స్ వల్ల ఆ 28 డేస్ కొన్నిసార్లు స్కిప్ అవ్వడము. అంటే వింటుంటాం డాక్టర్ నాకు 1 మంత్ అయిందండి, 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది, పీరియడ్స్ రాలేవు అంటారు. అంటే ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది అది గోడలాగా కట్టేయటం వల్ల పీరియడ్స్ అనేవి రావు. ఎప్పుడైతే పీరియడ్స్ రాలేదో ఇది మళ్ళీ విషియస్ సైకిల్ అంటాం. అంటే పీరియడ్స్ రాలేవు కాబట్టి హార్మోన్స్ అనేవి మళ్ళీ ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి. అయితే అందుకని ఒక నార్మల్‌గా చూసేది ఏంటి ఆడవాళ్ళలో అసలు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నాయంటే 75% ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయని. అందుకనే మనం పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఫస్ట్ ట్రై చేయాల్సి ఉంటుంది. అయితే వీటికి కారణాలు ఉట్టి హార్మోనలే కాకుండా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా అంటాం. కొన్ని సందర్భాల్లో ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా లైక్ థైరాయిడ్ అని కానియండి, ఇన్సులిన్ సఫిషియన్సీ అంటే షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు కూడా ఈ హార్మోన్స్ దెబ్బతింటూ ఉంటాయి. అలానే అధిక బరువు అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బాడీలో ఈ మెటబాలిజం డిస్టర్బ్ అయినప్పుడు ఒబేసిటీగా టర్న్ అయినప్పుడు ఆ ఒబేసిటీ అనేది మేము చూస్తే అధిక బరువు అంటే కొవ్వు అనేది శరీరంలో అన్ని చోట్ల అది అక్యుములేట్ అయి ఉంటుంది. అలానే గర్భాశయంలో కూడా ఎప్పుడైతే అది ఫైబ్రాయిడ్స్‌గా అంటాం. ఆ గడ్డలు కొవ్వు గడ్డలు ఎలా అంటామో అలానే ఫైబ్రాయిడ్స్ అనేవి యుట్రస్‌లో చేరినప్పుడు అక్కడ రక్త ప్రసరణ, అక్కడ జరగాల్సిన పోషణ గాని, నరిష్మెంట్ గాని ఆపేస్తుంది. సో, కమింగ్ టు ద పీసీఓఎస్ అంటే అసలు ఏంటి అంటే ఇది సిస్ట్‌లు అంటాం. అంటే నీటి బుడగల్లాగా ఉంటాయి. ఇంకా లిటిల్‌గా చెప్పాలంటే మనకి మొటిమలు ఎలా ఉంటాయో అలానే గర్భాశయంలో ఇవి చిన్ని నీటి బుడగల్లాగా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. జనరల్‌గా ఏంటంటే ఇది కామన్‌గా లేడీస్‌లో పీరియడ్స్‌కి ఆ టైంలో కొంతమందికి వస్తుంటాయి. అలానే అవి తగ్గుతూ ఉంటాయి వాళ్ళ మెటబాలిజాన్ని బట్టి. బట్ ఎందుకు మనం ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని తగ్గనివి అవి బాగా పెరిగిపోతున్నప్పుడు ఏమవుతాయంటే అవి ఇన్‌ఫర్టిలిటీ అంటే గర్భధారణకి కూడా ఇబ్బందులయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్లేసింగ్ అంటాం. అవి అడ్డుపడ్డప్పుడు ఓవం రిలీజ్ అయినప్పుడు కూడా ఈ స్పెర్మ్‌తో హిట్ అవ్వకపోవడము, ఈ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటాం. ఇవే కాకుండా వీటి వల్ల అంటే పీసీఓఎస్ ఉన్నప్పుడు మేజర్‌గా టీనేజ్ గర్ల్స్‌లో చూసేదేంటంటే హెర్సుటిజం అంటాం. అంటే మనం చూస్తే గడ్డం దగ్గర జుట్టు లాంటిది, మీసాలు లాంటివి రావటము, స్కిన్ డ్రైగా అవ్వటము, హార్సీనెస్ ఆఫ్ వాయిస్, వైట్ పుట్ ఆన్ అవ్వటం కూడా చూస్తుంటాం. సో, మరి ఈ పీసీఓఎస్ గురించి తెలుసుకున్నాము. దీన్ని మరి గుర్తించడం ఎలా అన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని చెప్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే
ఎప్పుడైతే ఫీమేల్ పేషెంట్స్ వచ్చి మాకు ఈ నెల అవ్వలేదు, లేకపోతే 2-3 మంత్స్ నుంచి అవ్వట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ సస్పెక్ట్ చేసేది వీళ్ళకేమన్నా హార్మోనల్ ఇష్యూ పీసీఓఎస్ ఉందా అనేది. దాన్ని ఇంకా యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా మేము ఎప్పుడైతే నాడిని చూస్తామో పైత్యము, కఫము, వాతము ఎలా ఉంది, వీళ్ళ ఇంబ్యాలెన్స్ అయిందనేది ఒక నిర్ధారణకు వస్తాము. ఇంకా మనకి లేటెస్ట్‌గా తెలియాలి ఇప్పుడు ఉందంటే అడ్వాన్స్ టెక్నాలజీ మనకు ఉంది. స్కానింగ్ ద్వారా మనం చేసినప్పుడు వీటిలో సిస్ట్‌లు ఉన్నాయా లేదా అనేది బయటపడుతుంది. అండ్ అలానే థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయని టెస్ట్ చేసి మనం తెలుసుకుంటాం. సరే మరి పీసీఓఎస్ ఉన్నప్పుడు దీన్ని ఎలా తగ్గించాలంటే ఆయుర్వేదంలో దీనికి చక్కటి ఔషధాలు, చక్కటి ట్రీట్మెంట్స్, అది కూడా బాడీకి హాని కాకుండా లైక్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ లేకుండా ఓపికగా వాడుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్‌గా ఏం చేస్తాము, ఈ హార్మోన్స్‌ని కరెక్ట్ చేయటానికి ఆ సిస్ట్‌లు అనేవి, ఆ నీటి బుడగలు అనేవి ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని ఆ ఫేజ్‌ని తగ్గించడానికి ఆయుర్వేదం చాలా చక్కటి ఔషధాలు లైక్ అశోకారిష్టం అని కానియండి, గుగ్గులు తిక్తిక ఘృతం అని వీరేచన క్రియ చేయించడము, అలానే అశోక ఘృతము, ఇలా చాలా కుమారి ఆసవం అని కానియండి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు రజ ప్రవర్తిని వంటివి అని కానియండి, మీ శరీర తత్వాన్ని బట్టి ఆ ఔషధాలన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇవి కూడా కానప్పుడు అంటే డాక్టర్ గారు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వీటి వల్ల మాకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు దీనికే గర్భాశయ వస్థి అంటాము. అలానే కొన్ని డిసీజెస్ అంటే యోని వ్యాపత్స్ అంటాము. అంటే యూట్రస్ ఆర్ వెజైనల్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అంటే మూత్రం పాస్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్, ఒక్కొక్కసారి మంటలు రావటము, కొన్నిసార్లు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు బ్లడ్ కూడా రావటము, సిస్టైటిస్ అంటాము. సో వీటన్నిటికి కూడా ఆయుర్వేదంలో ఏంటంటే ఈ గర్భాశయ వస్థి అని కానియండి, కొన్ని పర్టిక్యులర్ వస్థి ట్రీట్మెంట్స్ చేయటం వల్ల మళ్ళీ దాన్ని పూర్వస్థితికి, అంటే ఆ గర్భాశయంలో ఏవైతే ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైతే అనటమికల్ చేంజెస్ జరుగుతున్నాయో వాటిని మనం కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే అధిక బరువు ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని కంట్రోల్ చేయమంటాం. వీళ్ళకి పర్టికులర్గా డైట్ అనేది ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేది, పైత్యాన్ని తగ్గించేది, లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, ఆలుగడ్డలు, వంకాయ ఇలాంటి మీ బాడీ తత్వాన్ని బట్టి కొన్ని రోజులు అవాయిడ్ చేయమంటాము. తీసుకునే ఫుడ్స్ ఏం చెప్తాము, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్లో డిస్టర్బెన్స్ కాకుండా ఉండేది, బాడీకి ఈజీగా డైజెస్ట్ అయ్యేవి లైక్ సొరకాయ జ్యూస్ అని కానివ్వండి, ఈజీగా డైజెస్ట్ అయ్యే బ్రేక్ఫాస్ట్ లైక్ రవ్వ దోస, రవ్వ ఉప్మా ఇలాంటివి. అండ్ లేట్ తినకుండా కాస్త ఎర్లీగానే డిన్నర్ కానీ ఇలాంటివి చేయటము. అండ్ జనరల్‌గా ఏంటంటే ఈ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయటము. ఇవన్నిటితో పాటు రెగ్యులర్‌గా వ్యాయామము. అంటే ఒక 10-15 మినిట్స్ అనే మన బాడీ ఎక్సర్సైజ్ చేయగలిగితే మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్సు అలానే ఇంకోటి మేజర్‌గా ఏంటంటే వీళ్ళకి కండిషన్ అంటే స్ట్రెస్‌ఫుల్ అంటాం. స్ట్రెస్ వల్ల ఏంటంటే బాడీ మెటబాలిజం తగ్గుతుంది. సో కంపల్సరీ స్ట్రెస్‌ని కూడా తగ్గించుకుంటూ దానికి కూడా సరైన పోషకాహారాలు, దాంతో పాటు సరైన నిద్ర, ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఎంతో కొంత డెఫినెట్‌లీ ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతూ బాడీ అనేది మెటబాలిక్‌గా కరెక్ట్ అవుతుంది. అదే ఎలా అయితే ఈ పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్ గురించి మనము ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చెప్పామో, చాలా కామన్‌గా చూసేది ఇంకోటి ఏంటంటే డిస్మోనేరియా అంటాం. అంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నా, ఏ పీసీఓఎస్ ప్రాబ్లమ్ లేకపోయినా కానీ వాళ్ళకి ఈ స్పాజమ్స్ అనేవి, అంటే పొత్తి కడుపు దగ్గర పెయిన్ లాగా రావటము, అలానే నడుము దగ్గర పెయిన్ రావటము, అది పీరియడ్స్ పెయిన్ అంటాం. ఇదంటే దీనికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్‌తో సంబంధం లేకుండా జనరల్‌గా కామన్‌గా లేడీస్‌లో చూస్తూ ఉంటాం. పీరియడ్స్ టైంలో కామన్‌గా చూస్తుంటాము. ఆ టైంలో వామిటింగ్ సెన్సేషన్స్ రావటము, ఒకసారి లూజ్ మోషన్స్ కూడా అవుతుంటాయి. అయితే ఇది అలానే వైట్ డిశ్చార్జ్ అనేది కూడా కామన్‌గా చూస్తుంటాం. జనరల్‌గా వైట్ డిశ్చార్జ్‌కి మెడిసిన్ కాకుండా మనకి ఇంట్లో దొరికే, మనం రెగ్యులర్‌గా మన ఇంట్లో ఉండేది బియ్యం అంటాం. అంటే కడిగిన బియ్యాన్ని, సెకండ్ టైమ్ వాష్ చేసిన బియ్యాన్ని మీరు రెగ్యులర్‌గా తీసుకోగలిగితే వైట్ డిశ్చార్జ్ కొంతవరకు ఉపశమనం పొందుతుంది. అలానే ఈ డిస్మోనేరియా అంటే ఎస్పెషల్లీ ఈ పెయిన్‌ఫుల్ మెన్స్ట్రువల్ సైకిల్‌లో ఉండే టైం ఏం చేయాలంటే వీలైనంత వరకు మెంటల్‌గా వాళ్ళు రిలాక్సేషన్ అంటాం. అంటే మన స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించాలి. ఇంకా సింపుల్‌గా ఏంటంటే ఈ కండరాలు చాలా స్టిఫ్ అయిపోయి పెయిన్‌ఫుల్ ఉంటుంది. బ్యాక్ కానీ, లోవర్ పొత్తి కడుపు కింద కానీ. అలాంటప్పుడు ఇంట్లో మనకు దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరం కలిపేసి దాన్ని కొంచెం వేడి చేసుకొని పొత్తి కడుపు కింద అప్లై చేయటం వల్ల మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది. ఆ మజిల్ రిలాక్సేషన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ అవుతుంది. సో ఇలాంటి చిన్న టెక్నిక్స్, అలానే అవసరం అనుకుంటే ఆయుర్వేద ఔషధం చెప్పేది సుకుమార కషాయం అంటాం. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ పెయిన్ అనేది రిలీవ్ చేస్తుంది. సో ఇలాంటివి చేయగలిగితే ఈవెన్ డిస్మోనేరియా కూడా మంచిగా తగ్గుతుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి, వీటి గురించి ట్రీట్మెంట్స్ గురించి అంటే నన్ను పర్సనల్‌గా నా క్లినిక్స్‌లో వచ్చి కలవచ్చు. నా నంబర్ వచ్చి 7658909501.